హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇక్కడ మీకు పిక్స్ పెట్టా కదా, ఇలాంటి బొమ్మలు ఎవరైనా చేత్తో తయారు చేసినవి, ఈ బొమ్మ మీరు ఎవరైనా తయారు చేశారా? తప్పకుండా అయితే కమెంట్ చేయండి. ఇది ఎవరు చేశారనేసి అయితే నేను ముందు వీడియోస్ అయితే మీకు చెప్తాను. ఇవి చేత్తో తయారు చేసిన బొమ్మలే. ఇక్కడ వచ్చేసి పిల్లలకైతే నేను పాస్తా ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడైతే బటర్ వేసేసుకున్నా. ఒక సైడ్ అయితే నేను పాస్తా అయితే ముందుగానే బాయిల్ చేసేసి పక్కన పెట్టేసా. బాయిల్ చేసేటప్పుడు అయితే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసేసి అయితే బాయిల్ చేసేసి ఫిల్టర్ చేసేసా, వడగట్టేసా. ఆ తర్వాత అందులో కొంచెం చల్లటి వాటర్ వేసేస్తే మనకి స్టిక్కీగా లేకుండా విడివిడిగా బాగుంటాయి పాస్తా అయితే. ఇక్కడైతే మనం బటర్లో అయితే కొంచెం క్రష్ చేసిన గార్లిక్ ఉంటుంది కదా, చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇక్కడ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకోవాలి. గార్లిక్ ఫ్లేవర్ అయితే బటర్లో చాలా బాగుంటుంది. ఆ తర్వాత అయితే ఇక్కడైతే క్యాప్సికమ్ కూడా వేస్తున్నా. ఇలా క్యాప్సికమ్ ఇలా పాస్తా మ్యాగీలు ఇలా వేయడం వల్ల అయితే పిల్లలు తింటారు. మామూలుగా క్యాప్సికమ్ పెడితే వాళ్ళు తినరు కదా, అలాంటప్పుడు ఇలా అయితే మనం ట్రై చేయొచ్చు. హ్యాపీగా తినేస్తారు. పాస్తా, మ్యాగీ అలాగే వాళ్ళకి ఇష్టమైనవి ఉంటాయి కదా, కొన్ని ఐటమ్స్ వాటిల్లో వేస్తే ఖచ్చితంగా అయితే తింటారు. ఇవి ఫ్రై అయిన తర్వాత అయితే నేను ఇందులో అయితే ఇది వికీఫైడ్ వాళ్ళది ఇది వైట్ సాస్ మసాలా టైప్, ఇది మిక్స్. అది అందులో అయితే కార్న్ఫ్లోర్ అలాగే ఆర్గానోస్ అవన్నీ అయితే మిక్స్ ఉంటాయి. పెప్పర్ పౌడర్ ఇది కూడా మిక్స్ ఉంటుంది. అది వేసిన ఒక ప్యాకెట్ అయితే వేసుకున్నా, చిన్న ప్యాకెట్ ఇది. అది వేసుకున్న తర్వాత కొంచెం అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇది కొంచెం దగ్గరకు అవ్వాలి మనకి. 1 మినిట్ అయితే అలా వదిలేస్తే మనకి దగ్గరకు అయిపోతుంది. ఆ తర్వాత అయితే మనం ఇందులో పాస్తా అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా పాస్తా వేసుకున్న తర్వాత మనం సాల్ట్ అయితే ఒకసారి కలిపేసుకున్న తర్వాత చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం బాయిల్ చేసేటప్పుడు కూడా సాల్ట్ అయితే వేసాను నేను. అందుకొచ్చేసి అయితే మొత్తం మిక్స్ చేసిన తర్వాత అయితే సాల్ట్ అయితే చెక్ చేసుకుంటా. టేస్ట్ అయితే చాలా బాగుంది. రెడీమేడ్ సాస్ పౌడర్ కానీ టేస్ట్ అయితే చాలా సేమ్ మనం ఇంట్లో చేసినట్టే ఉంది. టైం లేనప్పుడు అయితే మనం పిల్లలకి ఎర్లీ మార్నింగ్ అలా బ్రేక్ఫాస్ట్ పెట్టాలనుకున్నాం, ఇలా అయితే ట్రై చేయొచ్చు. పిల్లలకి త్వరగా అయిపోతుంది. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు కదా. బాక్స్కి ఏదైనా కానీ కొంచెం వాళ్ళు ఇంట్లో తిననటువంటి ఏమైనా పెట్టచ్చు, తినేస్తారు. స్కూల్లో అయితే ఇంట్లో ఇలా బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు అయితే ఇలా వాళ్ళకి ఇష్టమైన ఏదైనా పెడితే తినేసి అయితే వెళ్తారు హ్యాపీగా. ఇలా కలిపేసిన తర్వాత నేనైతే సాల్ట్ అయితే చెక్ చేస్తాను. నేను 1కి 2 సార్లు అయితే ఖచ్చితంగా సాల్ట్ అయితే చెక్ చేస్తాను. ఎందుకంటే అర్థం కాదు వేడి మీద, కొంచెం సాల్ట్ సరిపోనట్టే అనిపిస్తుంది. అందుకొచ్చేసి చెక్ చేసి అయితే మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే పట్టింది వేసేసాను. అలాగే మనం దీని మీద అయితే మనము ఇది ఉంటుంది కదా చీజ్, అది కూడా అయితే మనము తురిమేసి అయితే వేసుకోవచ్చు, గ్రేట్ చేసేసి అయితే. నేనైతే ఏమీ వేయలేదు. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంది. పిల్లలకైతే సర్వ్ చేశాను, వాళ్ళు అయితే తినేశారు. చాలా బాగా నచ్చింది పిల్లలకి. పాస్తా అంటే నచ్చకుండా అయితే ఉండదు, ఎలా చేసినా తింటారు. ఆ తర్వాత అయితే నేను ఇక్కడ వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఇడ్లీ అయితే పెట్టేశాను, లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసి. ఇక్కడైతే స్నాక్స్ బాక్స్ కూడా పెడుతున్నా. ఇక్కడ వచ్చేసి ఖర్జూరం లడ్డు అలాగే పల్లి చిక్కీ ఉంటుంది, అది కొన్ని అయితే అన్నీ కొంచెం పెట్టేస్తే వాళ్ళు తినేస్తారు. స్నాక్ బ్రేక్ ఉంటుంది, అలాగే వాళ్ళకి లంచ్ బ్రేక్, 2 బ్రేక్స్ ఉంటాయి. అలాగే ఇంకొక బ్రేక్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఏమైనా యాక్టివిటీస్ లేదా ఆడుకోవడానికి అయితే అలా స్పోర్ట్స్ టైం ఉంటుంది కదా, అలా కూడా ఇస్తారు వాళ్ళకి ఆడుకోవడానికి గ్రౌండ్లో. ఇప్పుడు వాళ్ళకి స్కూల్ వచ్చేసి 9 to 3:20 వరకు అయితే స్కూల్ ఉంటుంది. వాళ్ళు ఇంటికి రావడానికి అయితే 4:30 కూడా అవుతుంది, కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే స్కూల్ కొంచెం దూరం ఉంటుంది. మా పిల్లలు వచ్చేసి ఒక పాప అయితే, పెద్ద అమ్మాయి అయితే 8th చదువుతుంది, చిన్న అమ్మాయి అయితే 6th చదువుతుంది. 8th and 6th ఇద్దరు. తర్వాత అయితే ఇక్కడైతే తనకైతే ఇడ్లీ అయితే పెట్టేశాను. కొంచెం పాస్తా అయితే తినేసిన తర్వాత ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇడ్లీ అయితే తింటుంది. ఇడ్లీ అలాంటివి ఏవైనా సరే 1-2 కంటే ఎక్కువ తిందు తను. బాక్స్ పెట్టినా కదా 2 ఇడ్లీ కంటే ఎక్కువ తీసుకెళ్ళిన ఫ్రెండ్స్ తింటారు. ఇప్పుడైతే ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. ఆ తర్వాత నేను స్నానం చేసి అయితే ఇక్కడ
దేవుడి రూమ్లో దేవుడి అయితే అన్ని పూజ సామాన్లు ఉన్నాయి కదా, అవన్నీ అయితే శుభ్రం చేసుకుంటున్నా. చాలా రోజులు అయిపోయింది, 10 డేస్ అయితే అయిపోయింది. నేను చేసుకోకూడదు కదా, లేడీస్ ప్రాబ్లమ్స్, పీరియడ్స్ టైమ్స్ కాబట్టి అప్పుడు 10 డేస్ వరకు అయితే దేవుడి రూమ్లోకి అయితే వెళ్ళాం కదా, అంతా క్లోజ్ చేస్తున్నాం. ఆ తర్వాత అయితే ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నాను. 5th డే తర్వాత అయితే క్లీన్ చేస్తాను. కానీ ఇంట్లో లేడీస్ ఎక్కువ ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా వెమ్మటెమ్మటే, అందుకొచ్చేసి అయితే క్లీన్ చేయలేదు. 10 డేస్ తర్వాత నేను క్లీన్ చేశాను, ఎందుకంటే బుధవారం మనకి ఏకాదశి వస్తుంది కదా, ఆ రోజు కోసం అయితే చేశాను. కానీ నేను మండే రోజు అయితే క్లీన్ చేశాను, బుధవారం పూజ చేసుకుందాంలే అనేసి అయితే. కానీ చేసుకునే విధంగా అయితే లేదు. ఎందుకు చేసుకోలేదు అనేసి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పూజ చేసుకున్నానా లేదా అనేసి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది కదా, ఇంట్లో లేడీస్ ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇన్ని రోజులు ఆగి కూడా నేను సరే ఇంకా పండగ వస్తుంది కదా, మొదటి పండగ కదా మన అది అనేసి అయితే క్లీన్ చేసుకున్నాం, పూజ చేసుకుందాము కొంచెం బాగా అనేసి అయితే అనుకున్నా. కానీ నా ప్లాన్ మొత్తం అయితే ఫ్లాప్ అయింది. అన్నీ రెడీ అయితే చేసుకున్నాను నేను, పూజకు కావాల్సిన అన్ని సామాన్లు కూడా తెచ్చేసి పెట్టుకొని అయితే అన్నీ శుభ్రం చేసుకుందాం అనేసి. అలాగే పూజ రూమ్ కూడా అయితే డీప్ క్లీన్ చేశాను, చాలా శుభ్రంగా అయితే క్లీన్ చేసేసా. చాలా రోజులు అయిపోయింది కదా, కొంచెం దుమ్ము అది ఉంటుంది కదా, మనము ధూపం అలా వేసినప్పుడు కూడా కొంచెం టైల్స్ అయితే నల్లగా అవుతాయి కదా, ధూపం పొగంతా చుట్టుకొని అంతా అయితే శుభ్రంగా అయితే క్లీన్ చేసేసాను నేను. ఇప్పుడైతే పితాంబరితో అయితే తోమేసుకున్న తర్వాత ఒక పొడి బట్టతో అయితే శుభ్రంగా అయితే తేమ లేకుండా అయితే తుడిచేసుకొని పక్కన పెట్టుకుంటే కొంచెం గాలికి ఆరిపోతాయి, మరకలు అలాంటివి ఏం లేకుండా అయితే ఉంటాయి. నేను పూజ చేసుకోవాలనేసి అయితే చాలా ఇంట్రెస్ట్గా అసలు అయితే ఎంత నాకైతే పూజ సాంబడడానికి పూజ రూమ్ క్లీన్ చేయడానికి 2 hours అయితే పట్టింది. కానీ ఎంత ఆశగా అయితే నేను క్లీన్ చేసుకున్నానో అంత అయితే నిరాశ అయితే అయింది. కానీ పూజ చేసుకుంటానా లేదా అనేసి అయితే తప్పకుండా అయితే వీడియోలో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడ చూసారు కదా, అన్నీ శుభ్రం చేసేసి అయితే అలా పెట్టాను. సరే మరుసటి రోజు అయితే అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి దేవుడి ఫోటోలకి అవి బొట్లు కూడా పెట్టుకుందాము అనేసి. ఇంకా నాకు టైం ఉండదు కదా, నేను 11కి అయితే నా వర్క్ అయితే నేను వెళ్ళిపోవాలి, అందుకొచ్చేసి క్లీన్ చేసి మాత్రమే పెట్టాను అంతా. మళ్ళీ ఈరోజు బొట్లు అవి పెట్టేసి పెడదాంలే అంత శుభ్రంగా అనేసి. ఆ తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి బెల్లం ఉండింది, పోయిన మంత్లో తెచ్చున్నాము, అలాగే ఉంది, ఎక్కువ వాడలేదు. అది వచ్చేసి తురిమేసి పెట్టేసి ఒక బాక్స్కి అయితే పెట్టుకుందాంలే, మనకి దేవుడికి అలా నైవేద్యంగా పెడుతుంటాము, అలా ఏ ఒకటి స్వీట్స్ అవి చేస్తుంటాం కదా ప్రసాదంగా ఏదన్నా నైవేద్యం చేయడానికి. ఇలా అయితే తురిమేసి పెట్టుకుంటే సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు మనకి ఎక్కువ టైం లేనప్పుడు అనేసి. అంత అయితే తురిమేసి ఒక బాక్స్ అయితే వేసేసి ఇక్కడైతే నేను డీమార్ట్కి వచ్చేసి కావాల్సిన సరుకులు అవి అయితే తీసుకున్నాను, కొంచెమే తీసుకున్నాను. ఎందుకంటే నేను డీమార్ట్లో ఆ మాల్లోనే వర్క్ చేస్తాను కాబట్టి 2-3 డేస్కి ఏవైతే అవసరం అవుతుంటాయో అవి తీసుకెళ్తూ ఉంటా. ఒకేసారి అన్నీ తీసుకున్నా కానీ తీసుకువెళ్ళడానికి కష్టం అవుతుంది.